రోజా డైలాగ్ ని కూడా మీరు వెటకారంగా చెప్తుంటారు. జగనన్న ఆవిడ ఏదో పెద్ద రణరంగంలో గెలిచిన అన్నం చూస్తున్నట్టుగా జగనన్న నేను అందరూ మెచ్చుకుంటున్నారన్న సెల్యూట్ అంటే జగనన్న ఏం సాధించాడు అసెంబ్లీలో నిద్రపోతాను అసలు లేపడం నిద్రపోతాను అసలు లేపి సెల్యూట్ అంటే ఈ దేనికి సెల్యూట్ ఎవరికి కొడతారు, ఎలాంటి వ్యక్తులకు కొడతారు, ఎలాంటి వ్యవస్థకు కొడతారు అంటే ఉచ్చి పుణ్యానికి వాళ్ళు అసెంబ్లీలో దొంగలు పంచుకున్నాడు దండుపాలెం బేతంతో కూర్చొని ఈ భజన సెల్యూట్ కొడితే ఇంకేదన్నా పదవులు ఇస్తారు ఇంకేదన్నా చేస్తారని తప్ప దేనికి సెల్యూట్. ఓకే, సంచలనాల కోసమే ఆర్పీలో మాట్లాడుతుంటారు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సంచలనాలు ఆర్పీ మాట్లాడిన తర్వాత సంచలనం అవుతుంది. ఎందుకంటే నేను మాట్లాడే దాంట్లో అది నిజం ఉంటుంది, నేను మాట్లాడే దాంట్లో ప్రాణ భయం కూడా ఉంటుంది, నేను వెనక్కి తగ్గను. ఇప్పుడు నేను ఇందాక వేణుస్వామి డెకాయిట్ అన్నా, నేను అందరిని అనగలనా, నేను అంటానా, ఎంతవరకు మాట్లాడాలి నాకు తెలియదా, వాడినే ఎందుకన్నాను. ఎదుటోడు కుటుంబంలోకి వెళ్ళి ఇప్పుడు అదేనమ్మా ఇప్పుడు వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు. నేను కూడా చెప్తానా, 2 పాయింట్లు చెప్తానా. నాగార్జున గారికి మనస్ఫూర్తిగా 100% నాగార్జున గారి ఇండస్ట్రీలో చాలామందికి హెల్ప్ చేశారు, 100% చాలామందికి హెల్ప్ చేశారు. అందులో నాకు బాగా నచ్చింది అన్నమయ్య లాంటి ఒక సినిమా, ఒక యూత్గా ఉండి ఎక్కడ ఫారిన్ దేశాల్లో చదువుకొని ఇక్కడికి వస్తే అచ్చ తెలుగు గ్రాంధికంతో కూడినటువంటి అన్నమయ్య తాళపత్ర గ్రంథాలు కావచ్చు, అన్నమయ్య గారి కీర్తనలు కావచ్చు, అన్నమాచార్యుల మీద చేయడం కానీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా పరమ భక్తుడిగా చేసే ఒక సినిమా తాలూకు ఏదైతే ఉందో ఆ సినిమాని యాక్సెప్ట్ చేసి ఈరోజు అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే తిరుమల కొండ మీద పాత ఉండేటివి కీర్తనలు పాటలు అవన్నీ తీసేసి కీరవాణి గారు చేసినటువంటి పూర్తి పాటలే పైన ప్లే అవుతుంటాయి ఈ రోజులు కూడా. అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక సినిమాని అప్పటి వరకు తీసింది వేరు, నాగార్జున గారు ఒప్పుకున్న తర్వాత దాన్ని తీసి జనాలకు తీసుకెళ్ళిన విధానం పూర్తి స్థాయి వేరు. అలాంటి వ్యక్తికి వెంకటేశ్వర ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వేణుస్వామి లాంటిడో లేకపోతే ఇంకొకడో వచ్చి వీళ్ళు విడిపోతారు వాళ్ళు విడిపోతారు మాత్రాన నేను చెప్తున్నా నాగార్జున గారికి 100% నాగచైతన్య గారు కానీ శోభిత గారు ఇద్దరు కూడా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో 100% ఆ దేవుని వెంకటేశ్వర ఆశీస్సులతో నాగార్జున గారి కుటుంబం వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను అంతే నేను. ఎందుకంటే ఇలాంటి మాటల వల్ల నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ కుటుంబాలు కొంచెం డిస్టర్బెన్స్లు కొంచెం ఉంటారు. నేను నాగార్జున గారు చెప్తున్నా 100% ఆ వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, మీరు అన్నమయ్య లాంటి గొప్ప సినిమా తీశారు, దానికి ఎంత త్యాగం చేస్తుంటారో ఆ వయసులో అంత పెద్ద బరువైన క్యారెక్టర్ని తీసుకొని ఈరోజు సుమన్ గారు అంటేనే వెంకటేశ్వర స్వామి, ఆ సినిమా అంటేనే నాగార్జున గారు అంత స్థాయికి తీసుకెళ్ళండి. మీకు ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీకు 100% ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళిద్దరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు, వాళ్ళు గొప్ప స్థాయిని అనిపిస్తారని నా మనసు కనిపిస్తుంది అంతే. ఓకే, మీరు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేమైనా ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే ఆర్పీగా ఏం చెప్తారు? నేనమ్మా ఇంకేమీ లేదు, ఆ వేణు అనేవాడిది ఇంకా బలమైనటువంటి కేసులు నమోదు అవుతున్నాయి. సో అతను బయటికి వెళ్ళే ప్రసక్తి ఉండదు. అతని వల్ల కొంతమంది డిస్టర్బెన్స్ అయినారు. అది మన లైఫ్లో ఇవి ఎవడో ఒక రాక్షసుడు వస్తూనే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టే ఈడ ఇండస్ట్రీలో అతను వచ్చాడు. సో 100% ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అధికార పక్షంలో 100% మంచి పరిపాలన వస్తుంది. సో ఎవ్వరు ఇంకా ఆంధ్రప్రదేశ్లో భయపడనక్కర్లేదు. ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నారు. అన్ని అప్పులు ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి ఒకసారిగా మనం ఆంధ్రప్రదేశ్ పూర్తిగా మార్చలేం కాబట్టి 100% ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కాబోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ భగవంతుడు బలమైన శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై